హాయ్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఇవేంటో తెలిసిందా? వీటిని మన ముంజికాయలు అంటారు కదండి, ముంజలు. మనం ఇంగ్లీష్లో అయితే ఐస్ యాపిల్ అంటారు కదా, అవన్నమాట. దీంతో ఇవాళంతా దీంతో చేసే వెరైటీసే చూపిస్తాను. ఇక్కడ 2 బాండీలు పెట్టుకున్నాను. మీకు ఫస్ట్ చూపిస్తాను ఏం చేస్తున్నాను. దీంట్లో అండి ఆవాలు జీలకర్ర, కొంచెం కరివేపాకు, దీనిలో కొంచెం ఉల్లిపాయ, ఇది వేగుతూ ఉంటుందండి. ఇక్కడ కూడా తిరుగుమాతకి ఆయిల్ పెట్టుకున్నాను. 2 వేరే వేరే కర్రీస్ అండి. అంటే వేరే వేరే కర్రీస్ అంటే దీంతోనే 2 రకాలు అనమాట మీకు చూపించేది నేను. దీని కూడా అంతేనండి. ఇదేంటో ఇలా కట్ చేశారు శ్రీను. ఇదేమో ఇలా ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత దీనిలో కూడా ఇలాగా అదేంటి వాళ్ళు కట్ చేశారు అంటున్నారు అనుకున్నారా? నాకు మామూలుగా మార్నింగేనండి ఇలా గిన్నెకి కానీ దేనిలో అన్నా సరే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటోస్ కోసేసి ఉంచుతారు వీళ్ళు. ఎందుకంటే నేను ఆ రోజు ఏ కూరలో కావాలంటే ఆ కూరలో వాడుకోవటానికి డిపెండ్స్ అనమాట. ముందు రోజు నేను చెప్తా పలానా కూర అంటే దాన్ని బట్టి వాళ్ళు ఎంత చేసుకొని ఉంచుకోవాలి ఉల్లిపాయలని ప్లాన్ చేసుకుని రాము కానీ శ్రీను కానీ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకుంటారు. నేను కూర వండేటప్పుడు నాకు కావాల్సిన వెజిటబుల్ అలా కట్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ముంజలతో పులుసు, ఇది ముంజలతో పులుసు చేస్తాను. ఇవేమో ముంజలతో మసాలా కూర చేస్తాను. ఈ 2 మీకు చేసి చూపిస్తాను. మనందరికీ తాటి ముంజలు చాలా ఇష్టం కదండి. కాకపోతే మనం ఊర్లో ఏమో బాగా లేత ముంజలు మనం తినడానికి తెచ్చుకుంటాం కదా. అప్పుడు ముదిరిపోయిన ముంజలు వచ్చాయి కదా, కొన్ని ముంజలు అలా ముదిరిపోయి వస్తాయి కదా. అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా తీసి పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా కూరలు చేసేవాళ్ళు, స్వీట్ చేసేవాళ్ళు, రకరకాలు చేసేదండి అమ్మ. మీకు చూపిస్తా, ఇప్పుడు చేసి చూపిస్తా. ఇది పులుసుకి వేగుతా ఉంది కదండి. దీనిలోకి టమాటో వేస్తున్నాను. దీనిలో టమాటో వేయనండి, ఈ మసాలా కూర లాగా కదా, దానికి టమాటో వేయను. పులుసుకి మాత్రం టమాటో వేసుకుని అది వేయించుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడేమో ఇది వేగుతూ ఉందండి. ఇది కొంచెం వేగనిద్దాము. సో దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చాలా కొద్దిగా, ఎందుకంటే 2-3 వేస్తాం కదా, మరీ ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దని కొంచెమే ఇలాగనమాట. అండ్ ఇంకొకటి అండి, మనం పులుసుకి అయితే కనుక ముంజలు పరంగానే వేసుకుంటామండి. కానీ దీనికైతే ముక్కలు కోసుకుంటాము. ఎలా అంటే మీకు డౌట్ రావచ్చు, ఎంత ముద్దురు అని. చూడండి, ఇది చాలానే ముద్దురుగా ఉంది. లైక్ ఇలా ముక్కలు మన సొరకాయ పాలకూరకి, బీరకాయ కూరకి ముక్కలు కోసుకుంటాం కదా, అలా కోసేసుకుంటాం అనమాట. ఇదంతా మీకు అది కొంచెం వేగినాక ఇది కోసి చూపిస్తాం. ఇదిగోండి, ఇది వేగింది. దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండి. సాల్ట్ కొంచెమే వేస్తున్నా అండి, మళ్ళీ వేసుకుందాము. సో ఇక్కడ ముక్కలు కోసి ఉన్నాయి కదా, ఈ ముక్కలు కోసి వేసేసానండి. ఈ ముక్కలు కోసి వేసేసి ఇది ఇలా తిప్పుదాము. కొంచెం ఇలా ఎలా అంటే అండి, ఇది కొంచెం ఉడకాలి, మగ్గాలి, బాగా మగ్గేదాకా. అంటే సిమ్లో పెట్టుకుని మగ్గనిద్దాము. నీళ్ళు పోయాల్సిన అవసరం అసలు రాదు డెఫినెట్గా. ఒకవేళ మీకు మగ్గట్లేదు, ఇది బాగా మరీ ముదురు టెన్షన్ అయిపోయి అసలు తడి రావట్లేదు అనుకుంటే ఒక్క చుక్క నీళ్ళు పోయండి. అది మీకు ఇది బాగా మగ్గట్లేదు అనుకుంటే పోయండి, లేకపోతే ఇలా సరిపోతుంది. మగ్గనిద్దాం, సిమ్లో పెట్టుకుని ఇది ఒక 10 నిమిషాల దాకా మగ్గాలండి. మగ్గనిద్దాం. మన పులుసులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 పొడి పట్టుకుని వచ్చుకుంటాను. మిరియాలు కూడా కావాలంటే దీనిలో చేసుకోండి, నేను దానిలో డైరెక్ట్గా క్రష్ చేస్తాను కాబట్టి దీనిలో వేయలేదు. ధనియాలు, మెంతులు, జీలకర్ర, పెప్పర్స్, మిరియాలు కూడా అండి, అది పొడి కొట్టుకుని తెచ్చుకుందాం. ఇప్పుడు మీ ఎంక చూసి, ఇప్పుడు మీ ఎంక చూస్తా నేను చేతిలో గుచ్చుకునేటట్టున్నా. ఈ ముంజలు పులుసులో కదా, ఇలాగ మనం ఊరికే జస్ట్ అట్లా స్ప్లిట్స్ ఇస్తున్నాను అనమాట. ఇలాగ ఘాట్లు పెడుతున్నాను అండి. ఇవి బాగా ముద్రిపోయిన ముంజలు కదా, అసలు లోపల నీళ్ళే ఉండవు కాబట్టి నీళ్ళు వస్తాయి అన్న భయం లేదు. ఒకవేళ నీళ్ళు వచ్చినా కూడా ఇట్స్ ఓకే, నీళ్ళతో కలిపి దాంట్లో వేసేద్దాం పులుసులోకి. ఇదేమో ముంజలు మసాలా కూర. నేను కొంచెం నీళ్ళు పోసానండి, అవసరమైంది నాకు ఇవాళ. ముంజలు మరీ ముదురుగా ఉన్నట్టున్నాయి, అందుకని డ్రైగా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవి మొన్న నేను పాండిచ్చేరి నుంచి తీసుకొచ్చిన ముంజలు కదా, అంటే తాటికాయలు. ఈ 2 రోజుల నుంచి టైర్డ్గా ఉండి చూపించలేదు కదా, ఇప్పుడు వేసేటప్పటికి అలా కొంచెం ఇది కూడా అయిందనమాట. ఇది కొంచెం డ్రైగా అయిపోబట్టి నీళ్ళు పోయాల్సి వచ్చింది. ఇది కూడా అంతే, కొంచెం అలా వేగనిద్దాము. దీనిలో చింతపండు నీళ్ళు పోసేస్తాను, చింతపండు వాటర్ వేసేస్తాను దీంట్లో. ఇదిగోండి, దీంట్లో కూడా
మన ఉప్పు పసుపు వేసేసాను. అది బాగా కొంచెం చింతపండు నీళ్ళు పోసేసాను, అది ఉడకనిద్దాము. దానిలోనూ కూడా కారం వేస్తానండి. మీకు తెలుసు కదా నేను సంబార్ కారం వేస్తానని. సో దీనిలో కూడా సంబార్ కారం, దానిలో సంబార్ కారమేనండి. యాక్చువల్లీ దీనిలో పచ్చిమిరపకాయలు కూడా వేసాను, దానిలో కూడా వేసాను కాబట్టి మీకు కారం ఉప్పులు నేను చెప్పట్లేదు, మీరు టేస్ట్ని చూసి వేసుకుందరు కానీ. సో ఇది అది కూడా ఉడకాలి రెండు. నేను ఈలోపు పొడి కొట్టుకుని నీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కూర ఉడుకుతూ ఉంది. దీనిలోకి కొబ్బరి పాలు తెచ్చుకున్నానండి. మామూలుగా మన ఇష్టం, కొబ్బరి పాలు అనేది మీ ఫ్లేవర్ని బట్టి మీకు కావాల్సిన దాన్ని బట్టి వేసుకుందరు కానీ. ఈ మసాలా కూరకి ఫస్ట్ ఏం చేశానంటే ఆనియన్స్ ఫ్రై చేశాను. ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత తిరగమాతలో ఆనియన్స్ ఫ్రై చేసిన జీలకర్ర ఆవాలు వేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసినాక అంత అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాక ముక్కలు వేసాను, ముంజలు ముక్కలు వేసాను. ముక్కలు వేసాను. ముక్కలు వేసిన తర్వాత ఈ కొంచెం డ్రైగా ఉన్న ముంజలు కాబట్టి, అంటే 3 రోజులు అయింది కదా నేను తీసుకొచ్చి ముంజికాయలు, అందుకని దానిలో కొంచెం నీళ్ళు పోసి ఉడికించిన తర్వాత అది కొంచెం బాగానే ఉడికింది అనుకున్నాక మళ్ళీ కొబ్బరి పాలు పోసాను. కొబ్బరి పాలతో ఇది బాగా చిక్కగా ఉడకాలండి. సో దీనిలోకి కొంచెం పొడి మసాలా కూడా వేసేసుకుంటాను. మీకు తెలుసు కదా నేను చికెన్లోకి వాడే పొడి మసాలా ఉంటుంది కదా, అది వేసేసుకున్నాను దీనిలోకి. ఇది ఇంకా బాగా ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికిచ్చేసుకోవడమే. దీన్ని ముద్దగా కూరలాగా చాలా బాగుంటుందండి. కూర చాలా ఇష్టం నాకు ఇది. అసలు అన్నంలోకి చపాతీల్లోకి ఎంత బాగుంటుందని అంత బాగుంటుంది. ఇది ఇలా ఉడికినాక మళ్ళీ మీకు తీసి చూపిస్తా. ఇవాళంతా మన ఇంట్లో ముంజలు స్పెషలే అనమాట. యాక్చువల్లీ అండి ఇందాక నేను చూసుకుంటే వీడియో ఒకసారి ఈ జుట్టు అంతా తెల్లగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అంత తెల్లగా లేదు. లైట్ కింద చూడండి శుభ్రంగా ఉంది, కానీ అంటే దూరంగా చూస్తుంటే తెల్లగా అనిపిస్తుంది. నాకు అస్సలు అలా తెల్ల జుట్టులో అలా ఉంటే అసలు ఇష్టం ఉండదు. అంటే ఏజ్ వస్తుంది, పెద్దదాన్ని అయిపోతున్నాను, 50లోకి వచ్చేసాను కాబట్టి డెఫినెట్గా ఉంటుంది తెల్ల జుట్టు. కానీ అలా ఎందుకో చూడంగానే నీట్గా అనిపించదు అలా లేకపోతే మా నాన్న ఉండేవాళ్ళండి. మా నాన్న ఏంటంటే జుట్టు అంతా తెల్లగానే ఉండేది, అసలు ఆయన నల్లంటుకులే ఉండేవి కాదు. ఆయన చాలా యంగ్గానే తెల్లంటుకులు వచ్చేసినాయి. కొన్ని అలా ఉన్నా బాగానే ఉంటుంది, కానీ అటు ఇటు హాఫ్ అండ్ హాఫ్ ఉంటే నాకు ఎందుకు అంత నచ్చదండి. అబ్బాయిలకు బాగానే ఉంటుంది, బాబీకి కూడా అలాగే ఉంటుంది, సగం తెల్లగా సగం నల్లగా. వాడు కూడా కలర్ వేసుకోరంటాడు. ఏమో నాకు అమ్మాయిలకి అయితే అంత అనిపించదు అనమాట. కొంచెం పెద్దవాళ్ళు అయిపోతే లైక్ 60+ 70s అయితే అట్లా బాగానే ఉంటుంది, మన డిగ్నిఫైడ్గా ఉంటుందేమో. బట్ కొంచెం అటు ఇటు కాడివేషన్లో కష్టమేనండి. ఏంటో ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇది పులుసులో కలిపి ఇది వేరే కదా, ఇది ఎందుకంటే చింతపండు పోసా కదా, మళ్ళీ ఫ్లేవర్ దానిలో పెడితే వేరే కలిపి పెట్టుకున్నా. ఇది ఏంటంటే అండి ఆనియన్ తిరగమాతలో ఆనియన్ వేసుకున్నా, పచ్చిమిరపకాయలు వేసుకున్నా. అది 2 ఫ్రై అయిన తర్వాత టమాటో వేసినాక ఇలా హోల్ ముంజలు ఏం మాడలేదండి, అలా తిరగమాత మనకు అలా అయింది, చింతపండు జ్యూస్ అట్లాగా. ఈ హోల్ ముంజల్ని ఘాట్లు పెట్టేసేసి అవి దీనిలో వేసేసి చింతపండు పులుసులో బాగా తెల్లనిస్తున్నా. దీనిలోకి పొడి కొట్టుకొచ్చుకున్నానండి. ఇదేంటంటే ధనియాలు, మెంతులు కొంచెము, ధనియాలు కొంచెం అన్ని, మెంతులు 4 అండ్ జీలకర్ర. ఇప్పుడే ఫ్రెష్గా ఉంది, ముక్కులోంచి లోపలికి వెళ్ళిద్దరు భయం వేసేసింది. అంటే సన్నగా ఉంది కదా, పొడిలాగా ఉంది కదా, గబిక్కి వెళ్ళిపోతుంది భయం వేసింది. అండ్ దీనిలోకి కొంచెం మిరియాలు ఇలా క్రష్ చేసేసుకుంటా. ఉప్పు కారం అన్నీ మళ్ళీ మామూలేనండి, అవన్నీ ఎట్లాగో వేసుకున్నాము, దాన్ని బట్టి మనం మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. సో ఇదేమో చిక్కగా మన ఫిష్ పులుసు లాగానే ఉంటుందండి. నాకైతే మా అమ్మ చేసేదండి ఈ పులుసు, ముంజల పులుసు ఎంత గుర్తొచ్చిందో మా అమ్మ అసలు కూర అంటుంటే. ఎందుకంటే అమ్మతూరులో ఉన్నప్పుడు అండి బండితో తీసుకొచ్చి వేసేసేవాళ్ళు ఇంట్లో అనమాట. ఏమంటారు ముంజికాయలు, మేము తిన్నాన్ని తినేవాళ్ళము. ఆ లేతగా ఉన్నప్పుడు నాకు ఇప్పటికి కూడా గోరుతో తింటాం ఇష్టము. వంశీ తింటాడండి ముంజికాయ తీసుకుని ఒక స్పూన్ పెట్టుకుని ఇలా తింటాడు. నాకు ఎంతనో ఏంటి వంశీ ఈ ముంజలు ఎందుకు శుభ్రంగా ఇట్లా ఏళ్ళతో తినేయచ్చుగా అంటే తనకు అది అలవాటు అనమాట. సో మీ పట్టణం వాళ్ళు సోకులని నవ్వుతూ ఉంటాను నేను. సో వంశీ అయితే అలా తింటాడు, కానీ నేనైతే ఏళ్ళు పెట్టి తినేస్తాను నేను. సో అలాగా ముంజలు తినేవాళ్ళము. బాగా కొంచెం ముదిరిపోయిన ముంజలు ఉంటాయి కదా, ముదిరిపోయిన ముంజలు తీసేసి దానిలోంచి తీసుకుని అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టుకునేది. నెక్స్ట్ డే మార్నింగ్ అదంతా చక్కగా వలుచుకుని ఇలా కుర్మా కానీ పులుసు కానీ చేసి పెట్టేది. నాకు ఇది చాలా ఇష్టము, ఇదైతే బాగా ఇష్టం అండి. నాకు బేసిక్గా మనకు నాన్ వెజ్లు పిచ్చేవాళ్ళం కదా, నాన్ వెజ్లో ఫిష్ పులుసు ఎంత బాగుంటుందో ఇది సేమ్ ఫిష్ పులుసులో వేసే మసాలా అలాగే వేసేది అమ్మ. అవి కూడా పులుసులో బాగా ఉడికిచ్చేది. ఉడికేటప్పుడు చిక్కగా కోడిగుడ్డు పులుసు అంత చిక్కగా తీసేది. అందుకని ఆ మసాలా వాసనతో ఎంత బాగుంటుందండి, ఫిష్ పులుసు లానే ఉంటుంది. ఇదేమో మన చికెన్ కుర్మా లాగా గుజ్జుకూర లాగా అలా ఉంటుంది అనమాట. ఇది కూడా అండి ఉడుకుతుంది. నేను శుభ్రంగా ఈ 2 తీసి బౌల్లో పెట్టేసి నీకు చూపిస్తాను. హాయ్ అండి, ఇదిగోండి మన కుర్మా కూర, మన పులుసు
ముంజల పులుసు, ముంజల కుర్మా. మీకు ముంజల ముక్క చూపిస్తాను ఎలా ఉందో. చాలా చాలా ముంజ ఇదిగోండి ఇలా ఉడికిపోయింది. ఘాట్లు పెట్టాను కదా అదనమాట. యమ్మీ యమ్మీ. ఇదొక ఫ్లేవరు యాక్చువల్లీ. ఇది ఎలా ఉందో చెప్పనా, ఇదేమో కొబ్బరి ఫ్లేవర్తో అద్దరిపోయింది, ఇదేమో పులుసు మన చేపల పులుసుకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంది. సరే ఇవి రెండు చేశాను కదా, ముంజలతో ఇంకొక స్వీట్ కూడా చేద్దాం అనుకున్నా. స్వీట్ మాత్రం మా నిర్మలా గారు తిరుపతిలో ఉంటారు కదా, నిర్మలా గారి స్పెషల్ ఏంటంటే పాలండి. కాసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు, చల్లగా ఉండే పాలు. దీనిలో కొంచెం ఎసెన్స్ వేసానండి, రోజ్ ఎసెన్స్. నిర్మలా గారు అయితే రోజ్ కలర్ కూడా వేస్తారు, కానీ నేను రోజ్ కలర్ వేయలేదు. ఇదేంటంటే రోజ్ ఎసెన్స్ వేసాను. అండ్ ఇది ముంజలు ముక్కలు కొంచెం ఇలాగ సన్నగా కట్ అన్న చేసుకోండి, లేదా మిక్సీలో అన్న వేసుకోండి. దీనిలో షుగర్ వేసేసానండి. షుగర్ వేసేసి అలాగా బాగా మనం మిక్సీలో వేసుకుంటే రెండు కలిపేయండి, లేకపోతే మీరు సన్నగా కోసుకుని బాగా చేతితో పిసకండి. ఇవి చల్లగా ఉన్న పాలల్లో వేసేసి ఇలా పెట్టేసండి, ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీరు ఇంకా చల్లగా చేసుకుని గ్లాస్లో పోసుకుని తాగండి. రోజ్ కలర్ వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి. మన ఇంట్లో రోజ్ కలర్ లేదులే, అందుకే నేను వేయలేదు. నిర్మలా గారు అయితే కనుక రోజ్కి అది ముక్క లావుగా అయినా తీసేసా. నిర్మలా గారు అయితే ఇంకా రోజ్ కలర్ వేస్తారు, చాలా బాగుంటుంది. ఇది దీనిలో బాదం పప్పు కూడా అండి. రాము ఒలుస్తుంది, వేడి నీళ్ళలో వేసి ఒలుచుకుంటాం కదా మనం, ఆ ఒలిసేసిన బాదం పప్పులు కూడా వేసేస్తాను. వేసేసి అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఇస్తే అండి అమృతం లాగా ఉంటుందండి. ఇది వేసవకాలంలో ఎంత హాయిగా ఉంటుందండి. మేము వేసవకాలంలో ఎప్పుడు నిర్మలా గారి ఇంటికి వెళ్ళా, మధ్యాహ్నం పూట కిట్టి ఉండేది. ఒక్కొక్కసారి కిట్టి నుంచి డైరెక్ట్గా నిర్మలా గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఒక్క నిమిషంలో తెస్తాను. మేము వేసవకాలం చేసి పెట్టుకుని ఉండేవాళ్ళు, ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంటుంది నిర్మలా గారి దగ్గర. వేసవకాలం 2 రోజులు ముంజలు రాగానే పొద్దున్నే కొనేసేవాళ్ళు, బుట్టొక్కన దగ్గర కొనేసి చక్కగా రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కిట్టీకి వచ్చేసేవాళ్ళు. కిట్టి నుంచి అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఇల్లు తిరుపతిలో మధ్యలో, ఊరు మధ్యలో హోటల్స్ దగ్గరలోనే ఉంటుంది. అందుకని కిట్టి నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయినాక ఈ మాకు ఇంత గ్లాసుల్లో పోసి ఇచ్చేవాళ్ళు. మధ్యలో ముక్కలు తగులుతా రోజ్ ఫ్లేవర్తో, కలర్ కూడా మంచి గులాబీ రంగులో భలే ఉండేదండి. నాకు ఇప్పటికి కూడా ఆ ఫ్లేవర్ గుర్తొస్తే అబ్బా నిర్మలా గారిని ఎంత మిస్ అవుతాను కదా బెంగళూరు వచ్చేసాక అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సో మీకు ఇవాళ 3 రకాలు చూపించా. ముంజల ఖీర్ అనుకోండి, మిల్క్ ఖీర్ ముంజలతో, అండ్ ముంజలు రోజ్ మిల్క్ ఖీర్, అండ్ ముంజల కుర్మా, ముంజల పులుసు. వంశీ ఇంటికి వచ్చారు వాళ్ళు. యాక్చువల్లీ వంశీ డిన్నర్కి రారు. సో నేను రాము శ్రీనునే శుభ్రంగా ఎంజాయ్ చేస్తాం. వంశీకి ఇలాంటివన్నీ డెఫినెట్గా నచ్చవు, నాకు తెలుసు. ఆయన ఎప్పుడు ఇలాంటివి పెట్టినా కూడా కొత్తగా అంటాడు. సో అందుకని వంశీ కోసం కాదు, మా కోసమే చేసుకున్నాం. బాయ్.